ఆ ఎస్పీ గారు ఎన్ని ఆంక్షలు పెట్టాడో చాలా విచిత్రంగా అనిపించింది. సహజంగా అయ్యా మీరు జనాన్ని సమీకరించడానికి వీల్లేదు, సమీకరిస్తే మేము ఊరుకోము, మీ మీద కేసులు పెడతాము అని నోటీసులు ఇవ్వటం, కేసులు పెట్టడం సహజమే. కానీ నాకు చాలా చిత్రమైనటువంటి ఒక వార్త ఇవాళ హల్చల్ చేసింది. మణికంఠ అనేటువంటి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి జన సమీకరణ చేస్తే వారి మీద రౌడీ షీట్ పెడతాము అని అన్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రౌడీ షీటు పెట్టాలంటే ఎవరి మీద పెడతారు? పోలీసు వారికి తెలిసి ఉండాలి కదా. తెలుసు, పోలీస్ మాన్యువల్ ప్రకారం. నా దగ్గర పోలీస్ మాన్యువల్కు సంబంధించినటువంటి రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేస్తారనే దాని మీద నా దగ్గర రిటర్న్గా ఒక డాక్యుమెంట్ ఉంది. దీనిలో ఏమనుందంటే లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్. దీనికి సంబంధించి రౌడీ షీట్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్, నాట్ జ్యుడిషియల్ ఆర్డర్స్. They are maintained under police standing orders or similar provisions in these other states. Categories of persons for opening a rowdy sheet. ఎవరెవరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి అనేది కూడా దీనిలో చాలా పొందుపరిచి ఉంది. ఏ రౌడీ షీట్ మే బీ ఓపెన్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఈ సందర్భాల్లో మాత్రమే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. నోన్ ఏ హ్యాబిచువల్ అఫెండర్స్, అంటే నేరస్తులు హ్యాబిచువల్గా తరచూ నేరాలు చేస్తున్న వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ టైం అఫెండర్స్ విత్ గ్రేవ్ అఫెన్స్, ఫస్ట్ టైం చాలా గ్రేవ్ అఫెన్స్, భయంకరమైన అఫెన్స్ చేశారనుకోండి, వాడి మీద కూడా ఓపెన్ చేస్తారు. పర్సనల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాంటీ సోషల్ యాక్టివిటీస్, సంఘ వ్యతిరేక శక్తులుగా ఎవరైనా ఉంటే వారి మీద కూడా ఓపెన్ చేస్తారు. పర్సన్స్ బౌండ్ ఓవర్ అండర్ సిఆర్పిసి సెక్షన్స్, ఏ పర్సన్స్ అగెన్స్ట్ హూమ్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 107, 109, 110 సిఆర్పిసి. రౌడీస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, అదర్ స్టేట్స్ నుంచి రౌడీస్ ట్రాన్స్ఫర్ అయితే వాడి మీద కూడా ఆ స్టేషన్లో ఓపెన్ చేస్తారు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్, ఇండియాలో ఉండేటువంటి ప్రొసీజర్. నాకు అర్థం కాల, ఎస్పీ గారు మణికంఠ గారు ఎలా ఓపెన్ చేస్తారండి? ఒకవేళ జనాన్ని సమీకరించాడే అనుకోండి, సమీకరించమని నేనేం చెప్పడంలా, మీకు వ్యతిరేకంగా సమీకరించాడే అనుకోండి, సమీకరిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారా? మర్డర్ కేసు కూడా పెట్టేస్తారే డెడ్ బాడీ దొరికితే? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు ఈ రకంగా లోకేష్ మాట వినో, చంద్రబాబు మాట వినో, ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మీరు బెదిరిస్తే ఎలాగో నాకు అర్థం కాల. మేము కూడా అనొచ్చు కదా, రేపు మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఈ చిత్తూరు ఎస్పీ మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అనొచ్చుగా. మేము కూడా చెల్లుబాటు అవుతుందా అని అడుగుతా ఉన్నా. ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమి జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలు, సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలా మంది ఇబ్బంది పడడం, ట్రాఫిక్ జామ్స్ అవ్వడం, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరిగింది. సో వాలంటరీగా ఎవరైనా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాం, దయచేసి ఎవరు రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే, ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. రేపు అనగా 9 జూలై బంగారపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్సీఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్లో 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమి జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ
మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలలో సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలా మంది ఇబ్బంది పడడం, ట్రాఫిక్ జామ్స్ అవ్వడం, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్.